దేశంలో విలీనం చేయబోతున్నాడు, ఆ చర్చలు జరుగుతున్నాయి అని. అంటే నిజమో కాదు కానీ సోషల్ మీడియాలో కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు బట్టి నేను చెప్తున్నాను. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది నేను కూడా అంటే, పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచన ధోరణిలో కానీ అతను చెప్పే మాటల్లో కానీ ఏది కూడా విశ్వాసం కనపడడం లేదు. బీజేపీతో ఉంటానంటాడు, మళ్ళీ నాకు ముఖ్యమంత్రి పదవి అక్కర్లేదంటాడు, ఆశ లేదంటాడు. మళ్ళీ జనమంతా కూడా ఆయన మీటింగ్లో సీఎం పవన్ కళ్యాణ్ అంటే సీఎం కావాల్సిందే అంటాడు. మరి బీజేపీ ఒకవైపు నువ్వు తొందరపడుతున్నావని చెబుతున్నా కూడా ఆయన రాసుకొని పూసుకొని చంద్రబాబు నాయుడుతో తిరగడం అనేది ఒక అనుమానానికి తావు తీసేటువంటి పరిస్థితిగా మనకు కనిపిస్తున్నది. ఎందుకు తొందర ఇంకా అన్నది దానికి సమాధానం లేదు కదా. ఇప్పుడు ఏమీ లేదంటాడు, మళ్ళీ పోయి కలుసుకుంటాడు. అసలు తెలుగుదేశం కార్యక్రమంలో యువగలమ ఏదో అది పక్క పార్టీకి సంబంధించిన కార్యక్రమం. అది ఏమైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాన్ని ఏదైనా తీసుకొని అన్ని పక్షాలకు లేదా ఈ మిత్ర పక్షాలు లేకపోతే ఈ పొత్తున్న పార్టీలు ఒక పిలుపునిచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఆందోళన కార్యక్రమం చేస్తా అంటే అందులో పాల్గొన్నారంటే అర్థం ఉంది. యువగలం అనేది తెలుగుదేశం పార్టీ పక్క వాళ్ళ ప్రోగ్రాం, అది పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్ లో అక్కడెట్లా జనసేన జెండాలు కనపడతాయి, ఈయన వెళ్ళి హాజరవుతాడండి అక్కడ. దాన్ని బట్టి అనుమానం వస్తుందా లేదా ఇదేను చేస్తాడేమో అని. మరి అతను పార్టీని నడిపే పరిస్థితుల్లో ఉన్నాడా అంటే అనేక పరమైన ఇబ్బందులు ఆయనకున్నాయి పార్టీలో. ఇప్పుడు దానికి తోడు మళ్ళీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీ పెట్టాడు, కాపు సామాజిక వర్గం. మరి కొంత ఓట్లు చీలుతాయి, అవి ఎవరికి అడ్వాంటేజ్ వస్తాయి రేపు. ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటే ఏమో ఆ లైన్ లో ఉన్నాడేమో అని అనిపించే విధంగా ఉంది. విలీనం చేసేసి హాయిగా ఇంట్లో కూర్చుంటాడా, లేకపోతే విలీనం చేసి చంద్రబాబు తర్వాత నేనే ముఖ్యమంత్రి అని చెప్తాడా అన్నది కూడా ఒక చర్చ అయితే జరుగుతున్నది. దారుణంగా చెప్తున్నారండి. చంద్రబాబు తర్వాత వాళ్ళ వారసుడు రెడీలో ఉండగా మళ్ళీ ఈ నెల ముఖ్యమంత్రి అని చెబుతారా? ఇంకోటి ఆయన ఆలోచన విధానం అలా ఉండొచ్చుంటున్నా నేను. మనమైతే అది జరిగే పని కాదని చెప్తా గ్యారంటీగా. ఇప్పుడు లోకేష్ అనే ఆయన్ను ఒక ముఖ్యమంత్రిగా ఫోకస్ చేసి వాళ్ళు అన్ని కార్యక్రమాల్లో కూడా ఇప్పుడు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు నినాదాలు చేస్తూ ఉంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ రిటైర్ అయినా కొడుకు అప్పగిస్తాడు కానీ ఈయనకు అప్పగిస్తాడా? మరి ఈయన ఏ కండిషన్స్ మీద ఎందుకు చంద్రబాబుతో అంత పూసుకొని తిరగాల్సి వస్తుంది? మనం మొదటి నుంచి వాదిస్తున్నాము. అంటే జగన్ గట్టి దిగితే చాలు ముందు, ఆ తర్వాత జగన్ పార్టీ